హాయ్ ఎవ్రీవన్. భానుమూర్తి గారు మన కంపెనీలో రిఫర్ అయిన డేట్ చూసుకున్నట్లయితే ఇన్వాయిస్లోకి వెళ్తే తెలుస్తుంది. 4వ నెల 11వ తారీఖు. మరి ఈ యొక్క 4వ నెల 11వ తారీఖు రిఫర్ అయిన ఈ యొక్క భానుమూర్తి గారు జస్ట్ 3 మెంబర్స్ని రిఫర్ చేశారు. ఈ యొక్క 3 మెంబర్స్ వెళ్ళి 68 మెంబర్స్ అయ్యారు. ఈ యొక్క 68 మెంబర్స్ మీద 22,650 రూపాయలు టోటల్గా ఎర్న్ చేయడం జరిగింది. దీంట్లో డైరెక్ట్ రిఫరల్ చూసుకున్నట్లయితే మనకి ఆల్మోస్ట్ ఈ యొక్క 3 డైరెక్ట్ రిఫరల్ మీద 750 రూపీస్ ఇన్కమ్ అనేది రావడం జరిగింది. అలాగే మరి ఆ యొక్క 3 మెంబర్స్ వెళ్ళి వర్క్ చేస్తే మొత్తం కూడా 68 మంది టీం అయ్యారు కదా. ఆ యొక్క టీం రిఫరల్ ఇన్కమ్ చూసుకున్నట్లయితే దీన్నే లెవెల్ రిఫరల్ ఇన్కమ్ 6,400 రూపాయలు తీసుకోవడం జరిగింది. మరి లెవెల్ కంప్లీషన్ ఇన్కమ్ లోన్ చూసుకున్నట్లయితే 15,500 రూపాయలు తీసుకోవడం జరిగింది. మరి చూడండి, టీమ్ రిఫరల్ ఇన్కమ్ కూడా చాలా తక్కువ ఉంది ఇక్కడ. కానీ కంపెనీ ఇచ్చే లెవెల్ కంప్లీషన్ ఇన్కమ్ దాన్నే లోన్ అని అంటున్నాం. ఆ యొక్క లోన్ ఇన్కమ్ చూసుకున్నట్లయితే 15,500 రూపాయలు. మరి యొక్క 15,500 రూపాయలు కూడా మనం తిరిగి పే చేయాల్సిన అవసరం లేదు. సో మరి ఇంత ఇన్కమ్ తీసుకున్న ఈ యొక్క అంటే టోటల్గా 22,650 రూపాయలు సంపాదించిన ఈ యొక్క భానుమూర్తి గారు మరి పెయిడ్ పే అవుట్ చూసుకున్నట్లయితే ఓన్లీ 4,000 మాత్రమే ఎందుకు చూపిస్తుంది అనేది మనం రిపోర్ట్లోకి వెళ్ళినట్టయితే పే అవుట్ రిపోర్ట్లోకి ఇక్కడ మనకు అగుపడుతుంది. ఒకసారి 1,000 రూపాయలు, ఇంకోసారి 1,000 రూపాయలు, ఇంకోసారి 2,000 రూపాయలు, మొత్తం 4,000. మరి మిగతా అమౌంట్ మొత్తం ఎక్కడికి వెళ్ళింది అని అంటే ఇక్కడ మై ఎర్నింగ్లో మై డిడక్షన్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మనకి టోటల్గా అగుపడుతూ ఉంటుంది. అంటే ఇక్కడ 6,000 రూపాయలు పెట్టి ఒకసారి పిన్స్ క్రియేట్ చేసుకున్నారు. అంటే వాళ్ళ డౌన్ లైన్స్కి ఇవ్వడానికి, అలాగే వాళ్ళు కూడా యాక్టివేషన్ అవడం ద్వారా వాళ్ళ ద్వారా కొంత ఇన్కమ్ అనేది వస్తుంది. అలాగే 3,000 రూపీస్ పెట్టి మళ్ళా పిన్స్ క్రియేట్ చేయటం జరిగింది. సో అలాగే 3,000 రూపీస్ ఫస్ట్ లోన్ ఏదైతే ఉందో అది మనము కంపెనీయే మనకు లోన్ ఇచ్చి అది తిరిగి పే చేయాల్సిన అవసరం లేదు. మళ్ళీ నెక్స్ట్ లోన్ ఇచ్చి ఆ యొక్క లోన్లోంచి డిడక్షన్ చేసుకుంటుంది. కాబట్టి ఈ యొక్క 3,000 రూపీస్ అలాగే 5,000 రూపీస్ డిడక్షన్ అవ్వడం జరిగింది. సో ఈ విధంగా మనము ఇక్కడ సంపాదించే ఇన్కమ్ మొత్తం కూడా మనము మనస్ఫూర్తిగా ఖర్చు పెట్టుకునే అవకాశం ఉంది. అంటే ఈ యొక్క 4,000 రూపాయలు ప్లస్ ఈ యొక్క ఈ పిన్స్గా క్రియేట్ చేసిన మై ఎర్నింగ్లో డిడక్షన్లో 6,000 రూపాయలు, అంటే మొత్తం 10,000 రూపాయలు ప్లస్ 3,000 రూపాయలు, 13,000 రూపాయలు ఇన్కమ్ అనేది తీసుకున్నారు. ఇంకా వ్యాలెట్లో కొంత ఇన్కమ్ ఉంది. అలాగే ఈ యొక్క ఇన్కమ్ని విత్డ్రా చేసుకునే అవకాశం ఉంది. అలాగే లేకపోతే మనము ఈ యొక్క కంపెనీలో ఉన్న షాపింగ్ యాప్లోకి వెళ్ళినట్లయితే మనకి వివిధ రకాల ప్రోడక్ట్స్ ఉంటాయి. ఆ యొక్క ప్రోడక్ట్స్ అన్నిటిని కూడా మనము రెఫర్ అండ్ ఎర్న్ బేస్లో పర్చేస్ చేసుకోవడానికి ఆస్కారం ఉంది. మరి ఈ యొక్క ఐడి 11వ తారీఖున యాక్టివేషన్ అయితే సో ఫస్ట్ లోన్, సెకండ్ లోన్, థర్డ్ లోన్ కూడా అచీవ్మెంట్ అవ్వడం జరిగింది. సో ఎన్ని రోజుల్లో అచీవ్మెంట్ అయ్యారు అనేది చూసుకున్నట్లయితే చాలా కంపెనీస్లో టైం లిమిట్ అనేది ఉంటుంది. మరి ఇక్కడ మై ఎర్నింగ్స్లోకి వెళ్ళినట్లయితే అగుపడుతుంది. ఇక్కడ ఎంత ఏ టైంకి ఎంత లోన్ అచీవ్మెంట్ అయ్యారు, దాన్నే ఏ లెవెల్ అచీవ్మెంట్ అయ్యారు అని చెప్పేసి మనము ఇక్కడ చూసుకున్నట్లయితే మై ఎర్నింగ్స్లోకి వెళ్తే ఇది అగుపడుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఇది గమనించి ఇక్కడ మనం ప్రతి ఒక్కరం కూడా ప్రతిరోజు కూడా మంచి ఇన్కమ్ అనేది సంపాదించుకోవడానికి ఒక అద్భుతమైన సిస్టమ్ ఈ యొక్క కంపెనీలో ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకొని ప్రతిరోజు కూడా ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఇట్.